ఆధ్యాత్మికంలో ఉన్నారు. ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది. ఇప్పుడు డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హిమాలయ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. హిమాలయాలు వెళ్ళటము, లేకపోతే ట్రెక్కింగ్ చేయటము, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేయో తెలియని రహస్యాలు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది. తెలుసుకోవాలని, ఇంకా తెలుసుకోవాలని. అట్లాంటి ఏమైనా ట్రై చేశారా? హిమాలయ వెళ్ళారా? ఐస్ గడ్డల్లో ధ్యానం చేసాము. వెంకిమ షూటింగ్కి హిమాలయ వెళ్ళాము. వెంకిమ్మ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఏంటంటే మేము లొకేషన్ చూస్తానికి వెళ్ళాము. ముందు లొకేషన్ అక్కడ షూట్ చేద్దామని, ఆ లొకేషన్ చూసిన తర్వాత బాగుంది కాబట్టి మేము అక్కడే ఉండిపోయి వాళ్ళ యూనిట్ వాళ్ళు మొత్తం వచ్చారు. ఓకే, ఒక 10 days తర్వాత వాళ్ళ యూనిట్ తోడు వచ్చారు. మేము అప్పుడు అక్కడే ఉన్నాము. అక్కడ మంచుగడ్డలోనే డైలీ మార్నింగ్ వాళ్ళు వాటర్లో చెప్పారు బ్రేక్ఫాస్ట్ చేస్తే భోజనం ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కర్రలు తీసుకొని ఐస్లోకి వెళ్ళేవాళ్ళు, ధ్యానం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళు. వెళ్తే అసలు అద్భుతమైన ఐస్ కొండల లోపల ఇద్దరు వెళ్ళిపోయాడు. అంటే అంటే మన భారతదేశానికి కాశ్మీర్ అనేది, ఆ తర్వాత హిమాలయాలు అనేది ఒక కిరీటం లాంటిది అనుకుంటున్నాం మేము. భారతదేశానికి ఒక కిరీటం పెడితే అంత అందంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ప్లేస్ మనస్ఫూర్తిగా సినిమా కళాం తల్లికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, అంటే మనం ఓన్గా ఇన్ని కంట్రీస్ ఇన్ని ప్లేస్ వెళ్ళగలుగుతాం, ఎట్లా వెళ్తాం? ఓకే, అందుకని సందర్భం థ్యాంక్స్. ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ లొకేషన్, పాజిటివ్ థాట్స్ తో ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. హిమాలయాలను మించిన పాజిటివ్ ఎనర్జీ నాకు తెలిసి ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ తోటి మనుషులు తక్కువ ఉంటారు అక్కడ ఎక్కువగా. అంటే పాజిటివ్ వైబ్రేషన్ బలంగా అంటే 100% ఉంటుంది. ఓకే, ఎందుకంటే జన సంకల్పం ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువగా అంటే విశ్వశక్తి ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, ఎక్కువ. అందుకే మేము ఎక్కువ కూడా షూటింగ్ అయిపోయినా కానీ ఇన్నిట్లీ మేము సపరేట్గా వాకింగ్ చేయడం కానీ, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ ఆ లొకేషన్స్ ఆ ప్లేస్లోనే మేము ఫారెస్ట్లో అక్కడ ఉంటాం. కానీ అంటే అక్కడ పోయిన ఒక అనుభవం వచ్చింది ఏంటంటే మాకు ఆ కొండలు, పెద్ద కొండల మధ్యలో మేము ఇద్దరు నుంచున్నప్పుడు ఒక విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఇక్కడ మన ఈ టౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే పతిషన్లో నేనే పెద్ద అని మాట్లాడుకుంటూ ఉంటాం, నేను గొప్ప అని. ఓకే, ఆ పెద్ద కొండ పక్కన పోయి కూర్చుంటే మనం ఎంతలా ఉండదు. ఓకే, అందుకేంటంటే మనం ఏంటంటే మనం నేను గొప్ప అనుకోని చెప్పి మన చుట్టూరు మనం ఉన్న ప్లేస్ నుంచి అనుకుంటున్నాం. మనం ప్లేస్ బ్యాట్ ఇంకో ప్లేస్కి వెళ్తే అసలు మన ఎంత సంగతి తెలియాలి అంటే మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అయితే హిమాలయాలకి చాలామంది వెళ్తుంటారు, బాగా ఫేమస్ రజనీకాంత్ గారు వెళ్తుంటారు అని చెప్పేసి. మీరేం చూసారు అక్కడ హిమాలయాల్లో? మీరేమైనా స్పెషల్గా చూసింది ఎవరైనా కలవటం కానీ, స్పెషల్గా చూడటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మీ గురువులు కానీ? బెదర్లో మేమిద్దరం సపరేట్గా వెళ్ళి కూర్చున్నాం ధ్యానంలో విడిగా. అంటే ఎక్కువగా మన ఇద్దరే ఉన్నాం అనుకోండి, మా ఇద్దరు పాజిటివ్ ఎనర్జీ ఒకటే ఉంటుంది. మన ఇద్దరు విడిగే ఉన్నప్పుడు అసలు మన ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుంది, మన భయం ఎలా ఉంటుంది అనేది. బెదర్ వెళ్ళాడు వేరే చోట గుహలో కూర్చున్నాడు, నేను వేరే ఐసుగొడ్ల గుహలో కూర్చున్నాం. కూర్చున్న అటు నుంచి అటు వెళ్తూ ఒక అతను అన్నాడు, హిందీలో మాట్లాడాడు. అంటే అటు ఎందుకు ఇటు వెళ్ళకూడదు, మనుషులు ఎందుకు వెళ్తున్నారంటే ఇది మనుషులు తిరిగే ప్లేస్ కాదు, ఇక్కడ ఎలుగు పొంట్లో ఏమి ఉంటుంది లోపల అంటే బెదర్ వెళ్ళి ఉన్నాడు. నేను ధ్యానం కూర్చున్నామని కళ్ళు మూసుకున్నామని బెదర్కి ఏమవుతుందో ఆలోచన నాలో క్రియేట్ వచ్చింది. అప్పుడు అక్కడ నాకు ఒక జ్ఞానం వచ్చింది అనమాట. ఓహో, అంటే మా అన్నదమ్ముల మధ్యన కూడా ఎక్కువ రిలేషన్స్ ఎక్కువ ఉంది, దాని నుంచి ఓకే ఇడిపడాలి. అప్పుడు అనుకున్నాను. అప్పుడు కళ్ళు మూసి కొంచెం ఏకలత చెంది కొంచెం ఘర్షణ జరిగి అప్పుడు కూల్గా నేను విశ్వానికి నేను కనెక్ట్ అయ్యి, విశ్వంతా ఒకటే, అన్న వేరుగా నేను వేరు కాదు కదా, లోపల ఉన్న శక్తి, రూపాలు వేరువేరుగా ఉన్నాయేమో, లోపల నడిపిస్తున్న శక్తి ఒకటే కదా అనే భావన నాలోకి వచ్చి, వాడికి ఆ టైం ఫినిష్ అవ్వాలని, ఎలుగుబంటు ద్వారా వాడు ఫినిష్ అవ్వాలని ఆ రాసి పెట్టి ఉందానికి, కానీ ఏమో మన చేతుల్లో ఏం లేదని చెప్పి రిలాక్స్ కూర్చొని మళ్ళీ న్యూట్రల్కి వచ్చాను. అట్లా ఒక అద్భుతమైన మాలో అంటే ఎనర్జీ లెవెల్ని గుర్తించింది అనమాట. అట్లాంటి ఎన్నో అనుభవాలు వస్తుంది.